అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతిరోజు అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం అనేది ఒక లైక్ చేయండి. ప్రతిరోజు అంగన్వాడీ అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే నేడు తెలంగాణ క్యాబినెట్ కీలక సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే అంగన్వాడీ టీచర్లు మన చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే అంగన్వాడీ టీచర్లు ఆయాలు కానీ వాళ్ళ జీవితాల్లో ఎంత కష్టం ఉందో తెలుసా? మరి ఈ రోజైతే ఈ వీడియోలో ఆ నిజాన్ని అయితే చూద్దాం. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అంగన్వాడీ టీచర్లు ఆయాల పరిస్థితి కూడా బాగుండాలి. మరి వారి కష్టాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి, ప్రజలు గుర్తించాలి, ప్రభుత్వాలు కూడా గౌరవించాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎన్నోసార్లు ధర్నాలు, సమ్మెలు, వినతిపత్రాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడించారు. ప్రజాప్రతినిధుల ఇళ్లనందరినీ కూడా ముట్టడించారు. ప్రతిసారి చలో హైదరాబాద్ నిర్వహించారు. మరి కానీ పోలీసుల చేత అణచివేస్తున్నారే తప్ప వారి యొక్క సమస్యలు అయితే పరిష్కరించడం లేదు. వారు కోరేవి గుంతెమ్మ కోరికలేమి కావు. వారి న్యాయమైన డిమాండ్ల కోసమే వారు రోడ్డెక్కి ధర్నాలు, సమ్మెలు అయితే చేస్తున్నారు. మరి నేటి జరిగే క్యాబినెట్ మీటింగ్లో త్వరలో స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఆ ఎన్నికలకు ముందే మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కరించే విధంగా నేటి తెలంగాణ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోవాలి. మరి అంగన్వాడీ యూనియన్లు కూడా ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు సంఘాలను ఐక్యం చేసుకొని ప్రభుత్వం మీద సానుకూలంగా మరి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా అంగన్వాడీ యూనియన్లు చర్చలకు పిలిచి వారి యొక్క సమస్యలు ఏంటివి, అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలు ఏంటివి, మరి ఇప్పుడు ఏ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది, ఇదే ప్రాధాన్యత క్రమంలో మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరించే విధంగా ఈనాటి క్యాబినెట్లో కీలక రోడ్ మ్యాప్ అయితే రూపొందించాలి. అంగన్వాడీ యూనియన్లు కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. నేడు క్యాబినెట్ భేటీ, బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో విచారణపై చర్చ, జూబ్లీ హిల్స్ ఎలక్షన్, తర్వాత ఇతర సాగునీటి ప్రాజెక్టులపై కీలకంగా చర్చించనున్నారు. ఇంకా అనేక అంశాలపై కూడా చర్చించి ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలు యొక్క అసంతృప్తి ఏమిటి, వారు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, వారు ఎందుకు ఎమ్మెల్యేల, మంత్రుల, ముఖ్యమంత్రుల ఇళ్ళని ముట్టడించడానికి ధర్నాలు చేస్తున్నారు, మరి వారి నిజంగా వారి పరిష్కరించాల్సినటువంటి కోరికలైనా కావా అనేటువంటి అంశాలు కూడా పరిష్కరించాలి, ఈనాటి క్యాబినెట్లో డిస్కస్ చేయాలి. ఎందుకంటే ప్రధానంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు ప్రధాన సమస్యలు చూస్తే తక్కువ వేతనం ఉంది, చాలా కష్టపడి పనిచేస్తున్నారు, 9 to 4 పనిచేస్తున్నారు, గవర్నమెంట్ టీచర్లతో సమానంగా పనిచేస్తున్నారు. మరి గవర్నమెంట్ టీచర్లకు లక్షల్లో జీతం ఉంటే వీరికి వేలల్లో జీతం ఉంది. మరి వేతనాలు, వచ్చే వేతనాలు కూడా నెలల తరబడి ఆలస్యం అవుతున్నాయి, పెండింగ్ బిల్స్ ఉంటున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చూస్తే చాలా సౌకర్యాల కొరత ఉంటుంది. ఇక పోషకాహార సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు అందించే మెనూ బిల్లులు కూడా చాలా తక్కువ ఉంటున్నాయి. సరుకులు కూడా నాణ్యమైన రావడం లేవు. గుడ్లు కూడా చిన్న గుడ్లు, కుళ్ళిపోయిన గుడ్లు రావడం వల్ల అంగన్వాడీ టీచర్లు అయితే బదనామా ఎదుర్కొంటున్నారు. ఇక అంగన్వాడీ టీచర్లు వాష్రూమ్ సౌకర్యం లేదు, కరెంట్ సౌకర్యం లేదు, కాంపౌండ్ వాల్స్ లేవు, సొంత భవనాలు లేవు, తర్వాత టాయిలెట్స్ లేవు. ఈ విధంగా పరిసరాలు నీట్గా లేకపోవడం, గ్రామానికి దూరంగా ఉండడం, తర్వాత ఈ విధంగా ఇలాంటి సందర్భాల వల్ల మరి చిన్నారులని అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చడానికి తల్లిదండ్రులు కూడా నిరాకరిస్తున్నారు. ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్కే పంపిస్తున్నారు. కాబట్టి అంగన్వాడీ కేంద్రాలన్నిటికీ సొంత భవనాలు నిర్మించి వాటికి నిధులు కేటాయించి అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఖచ్చితంగా మరి ప్రీ స్కూల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చూస్తే పరికరాల కొరత, బొమ్మలు, పాఠ్య సామాగ్రి, తూకం పరికరాలు అన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి. వాటిని కూడా కొత్త వాటిని అందించాలి. తర్వాత వంట పాత్రలు కూడా కొత్తవి అందించాలి, ఫోన్లు కొత్తవి ఇవ్వాలి. తర్వాత ఇంకా చూస్తే అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 15,000 పైగా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీ పోస్టుల వల్ల అంగన్వాడీ టీచర్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సొంత కేంద్రాన్ని నిర్వహించడమే కష్టమవుతున్న ఈ తరుణంలో మరి పక్కగా ఊరి అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహించడం అసలు చాలా అంగన్వాడీ టీచర్లు అయితే చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వివిధ యాపుల్లో సమాచారాన్ని అప్లోడ్ చేయడం లేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కాబట్టి అధికారులు కూడా ఆ పని చేయండి, ఈ పని చేయండి, ఆ రిపోర్ట్ పంపండి, ఈ రిపోర్ట్ పంపండి, ఈ విధంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల మీద అధికారుల ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. అసలు పనికి సంబంధం లేని ఇతర ప్రభుత్వ పనులు కూడా అప్పచెప్పడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శిక్షణ లోపం వల్ల ఇప్పుడు మరి వివిధ యాపుల్లో సమాచారాన్ని అప్లోడ్ చేయడం కూడా అంగన్వాడీ టీచర్లకు కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. ఆ ఫోన్లు కూడా సరిగా నెట్వర్క్ సరిగా రావడం లేదు. సమాజంలో మరి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పనిచేస్తున్నా కానీ ప్రభుత్వ స్థాయిలో సరైన గుర్తింపు దక్కడం లేదు. మరి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అంగన్వాడీ టీచర్లు ఆయాల స్థితి కూడా బాగుండాలి. వారి కష్టాన్ని కూడా గుర్తించాలి, ప్రభుత్వాలు గౌరవించాలి.
కాబట్టి ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు ఆయాలు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను తమ సొంత పిల్లల్లాగా చూసుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తారు, న్యూట్రిషన్ అందిస్తారు, వారి యొక్క సంక్షేమానికి అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాటుపడతారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లు ఖచ్చితంగా చేయాలి. తర్వాత మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీగా మార్చారు. మరి ఆయా పోస్టులు అయితే భర్తీ చేయడం లేదు. వెంటనే ఆ మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చినటువంటి వాటన్నిటిలో కూడా మరి ఆయా పోస్టులు భర్తీ చేయాలి. ఆయాలకి టీచర్లకి మరి ఏజ్తో సంబంధం లేకుండా వారి యొక్క సర్వీస్ను బట్టి ఉన్న ఖాళీలను బట్టి వెంటనే ప్రమోషన్లు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో అసలు అంగన్వాడీ ఆయా పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, సిడిపిఓ పోస్టులు ఇవన్నిటి కూడా ఆయా దగ్గర నుంచి మొదలుపెట్టి సిడిపిఓ వరకు కూడా ఒక ప్రమోషన్ లిస్టు తయారు చేసి జాబ్ క్యాలెండర్లు ఇచ్చి మరి సర్వీస్ మంచి కీలకమైనటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి గైడ్లైన్స్ మార్గదర్శకాలు విడుదల చేసి మరి ఆయా నుంచి గ్రేడ్ 1 సూపర్వైజర్ దాకా కూడా ప్రమోషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అసలు ప్రమోషన్ లేకుండా అలాగే తమ యొక్క సర్వీస్ అయితే పూర్తి చేస్తున్నారు. మరి నేటి క్యాబినెట్ మీటింగ్లో మరి మన చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే అంగన్వాడీ టీచర్లు ఆయాలు కానీ వాళ్ళ జీవితాల్లో ఎంత కష్టం ఉందో, వారు చేసే పనిలో ఎంత కష్టం ఉందో ప్రభుత్వాలు తెలుసుకోవాలి. మరి ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఆ యొక్క వాస్తవాలను కూడా ప్రభుత్వం డిస్కస్ చేసి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మరి అంగన్వాడీ టీచర్లు ఆయాల స్థితి కూడా బాగుండాలి. కానీ వారి కష్టాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి ఈనాటి క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకోవాలి. ఇక అంగన్వాడీలకు సంబంధించి ప్రతి ఆర్థిక సమస్య, ఆర్థికేతర సమస్యలన్నిటి కూడా ఈనాటి క్యాబినెట్లో ఖచ్చితంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ఇక ఆల్రెడీ ఎన్నికల సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు అండగా ఉంటాం, వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క గారు కానీ అందరూ కూడా ఇతర మంత్రులు కూడా హామీ ఇచ్చారు. కనీస వేతనం అమలు చేస్తామని చెప్పారు. కనీస వేతనం ప్రస్తుత ధరల ప్రకారం గుజరాత్ హైకోర్టు తీర్పిస్తే 28,000 ఆయాకు టీచర్కి 28,000 జీతం, ఆయాకి 20,000 జీతం ఇచ్చే విధంగా మరి గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చిన మాదిరిగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఖచ్చితంగా కనీస వేతనం అమలు చేయాలి. ఇక సుప్రీంకోర్టు ఆల్రెడీ పెన్షన్ గ్రాట్యుటీ ఇవ్వమని కూడా ఆల్రెడీ తీర్పిచ్చింది. మరి తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈనాడు జరిగే క్యాబినెట్ మీటింగ్లో గ్రాట్యుటీ పెన్షన్ ఇచ్చే విధంగా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇతర పెన్షన్లు కానీ ప్రతి ఒక్క పథకం, ఫ్రీ కరెంటు, తర్వాత ఫ్రీ గ్యాస్, ప్రతి ఒక్క పథకం కూడా ప్రభుత్వ పథకాలను కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఈనాటి క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకోవాలి. ఇక అంగన్వాడీ టీచర్లు ఆయాలు యూనియన్లు కూడా ఒక కీలక పాత్ర పోషించాలి. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని తమ యొక్క సమస్యలన్నింటినీ కూడా మరి అక్టోబర్ 20 తర్వాత ఇటు అంగన్వాడీ దేశవ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్లు అందరూ కూడా మరి ఎంపీల ఇండ్లను ముట్టడిస్తామని కూడా చెప్పారు. మరి ఉద్యమాలకు కూడా సిద్ధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎలాగైతేంది సగటు సాధారణ అంగన్వాడీ టీచర్ ఆయా యొక్క సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా అంగన్వాడీ యూనియన్లు కూడా పనిచేయాలి. ప్రభుత్వాలు అంగన్వాడీ యూనియన్ల మధ్య చిచ్చుపెట్టి వారిని విడదీసే విధంగా ప్రయత్నాలు చేస్తుంటే కానీ ఐక్యంగా సమరశీల పోరాటాలకు రెడీగా ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమ యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ, బీసీ రిజర్వేషన్లు మరియు సుప్రీంలో కోర్టులో విచారణపై చర్చ జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇక్కడ ఈ సమావేశం అయితే జరగనుంది. మరి దీంతోపాటు ఇతర అనేక సంక్షేమ పథకాలు అమలుపై కూడా మరి ఇక్కడ ఈ క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు. ఇందులో భాగంగానే అంగన్వాడీ టీచర్ల ఆయాల ప్రధాన సమస్యల పట్ల కూడా కీలక నిర్ణయాలు తీసుకొని అంగన్వాడీలకు మరి దీపావళి కానుకగా తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి ఆశిద్దాం. ఇక ఈ వీడియోలో మనం తక్కువ వేతనాలు, ఆలస్యమైన చెల్లింపులు, భవనాలు, నీరు, టాయిలెట్ లాంటి సౌకర్యాలు లేమి, పిల్లల పోషకాహార సమస్యలు, పరిష్కారాల కొరత, అధికారుల ఒత్తిడి, అదనపు పనులు, గౌరవం లేమి, వీటన్నిటిని కూడా మరి ఈనాటి తెలంగాణ క్యాబినెట్ మీటింగు గుర్తించి వారికి సరైన న్యాయం చేస్తారని చెప్పి ఆశిద్దాం. మన సమాజానికి అంగన్వాడీ సిబ్బంది చేసిన సేవను ప్రభుత్వం, ప్రజలు అందరూ కూడా గుర్తించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన నో ఎవ్రీథింగ్ ఛానల్ని. ప్రతిరోజు మన ఛానల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాలకు సపోర్టివ్గా వీడియోస్ అయితే వస్తాయి. మరి విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.